పేరు గంగ. మేము ఐదుగురం అక్క చెల్లెళ్ళం. నేను పెద్దదాన్ని. నాన్న రిక్షా నడుపుతాడు. నాన్న కష్టపడిన డబ్బులు నాన్న మందుకే సరిపోతుంది. తాగొద్దని మేము ఎంత చెప్పినా మా మాట వినేవాడు కాదు. తాగొద్దని మా అమ్మ గొడవ చేస్తే మా అమ్మను కొట్టేవాడు. ఆపడానికి వెళ్ళిన మమ్మల్ని కూడా ఆడపిల్లలమని కూడా చూడకుండా కొట్టేవాడు. మా ఐదుగురిని పెంచడానికి మా అమ్మ చాలా కష్టపడేది. పాచి పని చేసేది. మా ఐదుగురిలో నేనే పెద్దదాన్ని కావడంతో మా అమ్మ కష్టం నాకు మాత్రమే అర్థమయ్యేది. నేను ఆ కష్టం చూడలేక, అమ్మ నేను బడికి వెళ్ళను, నేను కూడా పని చేస్తానమ్మా అన్నాను. మా అమ్మ నవ్వుతూ, అమ్మ మా అమ్మ నాన్నలు నన్ను చదివించకపోవడం వలన నేను ఈరోజు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. అలాంటి జీవితాన్ని నేను నా పిల్లలకు ఇవ్వదలుచుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీకోసం ఎంతైనా కష్టపడతాను. ఎన్ని అవమానాలు బాధలైనా భరిస్తాను. కాబట్టి నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా బడికి వెళ్ళి చదువుకో. నీకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మీ చెల్లెలు నువ్వే చదివించాలి. నన్ను మీ నాన్నని నువ్వే చూసుకోవాలి అంది. మా అమ్మ మాటలు నాకు చాలా ధైర్యం ఇచ్చాయి. నాకు చదువు మీద మరింత ఆసక్తిని పెంచాయి. మా అమ్మ చెప్పినట్లు నేను ఎలాగైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మా అమ్మ కోరికను నెరవేర్చాలి అనుకున్నాను. మా అమ్మ చెప్పినట్లే కష్టపడి చదివి నేను 10వ తరగతి పాస్ అయ్యాను. మా అమ్మకి ఈ సంతోషకరమైన విషయం చెప్పాలి అని ఆనందంగా వచ్చిన నాకు ఇంటికి వెళ్ళేసరికి భయం వేసింది. మా ఇంటి ముందు జనాలు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. నేను పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళాను. అందరూ నా వైపు విచిత్రంగా జాలిగా చూస్తున్నారు. నేను లోనికి వెళ్ళాను. మంచం పైన మా నాన్న ఒంటి నిండా గాయాలతో, తలకు పెద్ద కట్టుతో ఉన్నాడు. మరో పక్క మా రెండో చెల్లి చాప పైన కూర్చొని ఉంది. మధ్యలో మా అమ్మ కూర్చొని ఏడుస్తుంది. మా నాన్నని ఇలా చూసి నా గుండె ఆగినంత పని అయింది. ఏమైందమ్మా నాన్నకి అని అడిగాను. మీ నాన్న తాగేసి రిక్షా నడుపుకుంటూ వస్తుంటే కారు గుద్దేసిందంటమ్మా. నేను వెళ్ళేసరికి రోడ్డు మీద దెబ్బలతో పడున్నాడు. అక్కడున్న వాళ్ళ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్ళాను. తలకు బాగా బలంగా దెబ్బ తగలడం వలన బ్రతకడం కష్టమని ఇంటికి పంపించేశారు అంది. మా నాన్న పరిస్థితి చూసి నాకు ఏడుపు ఆగలేదు. ఆ మరుసటి రోజు మా అమ్మ నన్ను పిలిచి, అమ్మ నువ్వు బాగా చదివి గొప్పదానివి అవ్వాలని నేను కలలు కన్నాను. కానీ నేను కన్న కలలు నేనే కలలుగా గెలుస్తానని అనుకోలేదు. నన్ను క్షమించు తల్లి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి నేను ఒకదాన్ని కష్టపడితే సరిపోదు. నువ్వు కూడా పనికి వెళ్ళాలి తల్లి అంది ఏడుస్తూ. పరిస్థితి మొత్తం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఇంటికి నా సహాయం అవసరం. మా అమ్మను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నేను పాస్ అయిన సంగతి కూడా మా అమ్మకు చెప్పలేదు. నీ ఆశ నెరవేర్చడం కోసం నేను చదువుతున్నాను, కానీ మన కుటుంబం కన్నా నాకు ఏది ఎక్కువ కాదమ్మా. నేను పనికి వెళ్తాను అని చెప్పాను. ఆ మాట విని మా అమ్మ నన్ను పట్టుకొని ఏడుస్తూ, ఈ పేదదాన్ని కడుపులో పుట్టడం నువ్వు చేసుకున్న పాపం తల్లి, నన్ను క్షమించు అంది. లేదమ్మా, ఇంతగా ప్రేమించే తల్లి దొరకడం నా అదృష్టం అంటూ మా అమ్మ కన్నీళ్ళు తుడిచాను. నేను నా చదువు కొనసాగించడంలో కన్నా మా అమ్మకు సహాయంగా ఉండడమే నాకు సంతోషం, గర్వంగా కూడా ఉంది. ఆ మరుసటి రోజు మా అమ్మ ఒకరింటికి తీసుకొని వెళ్ళింది. ఆ ఓనర్ని పిలిచి, అమ్మ ఇదే నా కూతురు, పనులు బాగానే చేస్తుంది తల్లి అని చెప్పింది. ఆవిడ సరేనని చెప్పి నన్ను లోపలికి తీసుకువెళ్ళింది. ఇల్లంతా తిప్పి చూపించింది. ఇంట్లో పనులు ఏమేమి చేయాలో చెప్పింది. నా చదువు గురించి కూడా అడిగింది. ఆమె నా గురించి అన్ని వివరాలు తెలుసుకుంది. నేను అక్కడికి పనికి వెళ్ళిన వారం రోజుల తర్వాత ఆవిడ నాతో, రేపు నువ్వు పనికి రానవసరం లేదు, మీ అమ్మని వచ్చి నాకు కనబడమని చెప్పు అంది. ఆ మాటలు విని నాకు భయం వేసింది. కంగారు పడుతూ, అమ్మగారు నేను పని సరిగా చేయకపోతే నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అంతేగాని నన్ను పనుల నుండి తీసేయకండి, నాకు ఈ పని చాలా అవసరం అని ఏడ్చేశాను. ఆవిడ నన్ను దగ్గరకు తీసుకొని, లేదు తల్లి, నువ్వు పనులు చాలా చక్కగా చేస్తున్నావు, అలవాటు లేని పనులు కూడా చేస్తున్నావు, వారం రోజుల నుండి చాలా కష్టపడుతున్నావు కదా, అందుకే రేపు రెస్ట్ తీసుకో, మీ అమ్మని రమ్మను అంది. సరే అని నేను ఇంటికి వచ్చేసాను. నన్ను చూసి మా అమ్మ, ఏమైంది అమ్మ ఇంత త్వరగా వచ్చేస్తున్నావేమి అని కంగారు పడుతూ అడిగింది. అమ్మగారు నన్ను రేపు సెలవు తీసుకోమన్నారమ్మా, నిన్ను అక్కడికి రమ్మన్నారు, ఎందుకు అని చెప్పాను. మా అమ్మ వెళ్ళి చాలాసేపు అయింది, అయినా ఇంకా రాలేదు. ఏమైందో నేను వెళ్దాం అనుకుంటే ఈలోపు మా అమ్మ ఏడ్చుకుంటూ ఎదురైంది నాకు.
నన్ను చూసి మా అమ్మ కళ్ళు తుడుచుకుంటూ, నేను వచ్చేస్తాను కదమ్మా, నువ్వెందుకు ఎదురుగా వస్తున్నావు అంది. నేను ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. అందుకు మా అమ్మ, నేను వచ్చే దారిలో కుక్క వెంట పడింది అమ్మ, ఆ భయంతో ఏడ్చుకుంటూ వస్తున్నాను అని చెప్పింది. మా అమ్మ ఇంటికి వచ్చి అరగంట కూడా కానేలేదు. మళ్ళీ ఆ ఇంటి నుండి ఒకరు వచ్చి నిన్ను అమ్మగారు రమ్మంటున్నారని చెప్పారు. మా అమ్మ సరే వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. కానీ వెళ్ళలేదు. మళ్ళీ ఆవిడే వచ్చి నిన్ను అమ్మగారు రమ్మన్నారు అని చెప్పింది. ఈసారి మా అమ్మ ఆవిడతో వెళ్ళింది. అసలు ఏం జరుగుతుంది, మా అమ్మ ఎందుకు ఇలా చేస్తోంది అని మా అమ్మ నన్ను చూడకుండా దూరం నుండి మా అమ్మను వెంబడిస్తూ వెళ్ళాను. మా అమ్మ లోనికి వెళ్ళగానే నేను కొంచెం దూరంలో ఉండి ఏం జరుగుతుందో అని చూస్తున్నాను. అక్కడ జరిగిన విషయాలన్నీ చూసి నాకు ఆశ్చర్యంగాను అంతే భయంగాను కూడా అనిపించింది. ఆవిడ మా అమ్మ గడ్డం పట్టుకొని బతులాడుతుంది. మా అమ్మ మాత్రం ఆవిడ కాళ్ళు పట్టుకొని వద్దని చెబుతోంది. ఇలా ఆవిడ చాలాసేపు బతిలాడుతూ మా అమ్మ వద్దని చెబుతోంది. మా అమ్మ ఆవిడికి ఏవో చాలా విషయాలు చెప్పింది. అది విని మా అమ్మ ఏడ్చుకుంటూ సరే అని తల ఊపి అక్కడి నుండి వచ్చేసింది. నేను ఈ విషయం చూసి మా అమ్మ నన్ను చూడకుండా తనకన్నా ముందే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఏమైందని నేను మా అమ్మని అడగలేదు. మా అమ్మ కూడా నాకు చెప్పలేదు. కానీ నేను సాయంత్రం ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉన్నాను. 2 రోజుల తర్వాత మా అమ్మ నన్ను పిలిచి, అమ్మ నిన్ను చూసుకోవడానికి రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళది బాగా కలిగిన కుటుంబం, మనలాగా పేదవాళ్ళు కాదు అని చెప్పింది. అదేంటమ్మా, అంత కలిగిన వాళ్ళు నన్నెందుకు పెళ్లి చేసుకుంటారు? అయినా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఈ పెళ్లి దేనికమ్మా అని అడిగాను. అన్ని పరిస్థితులు చక్కబడడానికే ఈ పెళ్లి జరగాలమ్మా అని చెప్పింది మా అమ్మ. మా అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కానప్పటికీ సరే అని నేను తలూపాను. ఆ 2 రోజుల తర్వాత 3 కార్లలో జనం మా ఇంటికి వచ్చారు. ఇలా కార్లలో మా ఇంటికి రావడం మా వీధిలో వాళ్ళందరూ చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతమంది జనానికి మా ఇంటి లోపల చోటు చాలకపోవడంతో పెళ్లి చూపులు బయటే జరిగాయి. అంతమంది జనం ఉన్నప్పటికీ పెళ్ళికొడుకు మాత్రం అందులో లేడు. ఆ విషయాన్ని మేము అడగకముందే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, బాబుకి రావడానికి ఖాళీ లేదమ్మా, మమ్మల్ని చూసి రమ్మన్నాడు అంది. నేను సరే అని తలూపాను. తర్వాత మా చెల్లెలు నన్ను లోనికి తీసుకొని వెళ్ళిపోయారు. మా అమ్మతో విషయాలన్నీ మాట్లాడాక వాళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మ లోనికి వచ్చి పెళ్ళి 2 రోజుల్లో ఉందని చెప్పింది. అదేంటమ్మా, మరీ 2 రోజుల్లోనా అన్నాను నేను. మా అమ్మ, పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే అమ్మా, మనం ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మనం ముందుగా అక్కడికి వెళ్తే చాలు అని చెప్పింది. మా అమ్మ చెప్పినట్లుగానే ఒకరోజు ముందే అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇల్లు ఒక ఇంద్రభవనంలా ఉంది. ఇంటి బయట బోలెడన్ని కార్లు, ఇంటిలో బోలెడు మంది నౌకర్లు, చాలా పెద్ద ఆస్తిపరులే. కానీ ఇంత ఆస్తున్న వాళ్ళు నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇలా చాలా విషయాలు ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఇంతవరకు మెలకుగా ఉన్నావు? పెళ్ళి తెల్లవారుజామునే కాబట్టి నువ్వు ఇప్పుడు నిద్రపో. నువ్వేమీ ఆలోచిస్తున్నావో నాకు తెలుసు కాబట్టి విషయాలన్నీ పెళ్ళి జరిగిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇప్పుడు నిద్రపో అమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. నేను సరే అండి అని చెప్పాను. కానీ నాకు నిద్ర పట్టలేదు. పెళ్ళి తెల్లవారుజామునే కావడంతో నన్ను త్వరగా నిద్రలేపి తయారు చేశారు. పెళ్లిపీటల మీద కూడా తీసుకొని వెళ్ళారు. కానీ పెళ్ళికొడుకు మాత్రం ఇంకా రాలేదు. నాకేమీ అర్థం కాలేదు. కానీ అక్కడున్న జనం మొత్తం నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వచ్చి, అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్ళారమ్మా, వచ్చేస్తూ ఉంటాడు ఈ పాటికి అని చెప్పింది. నేను సరే అని తల ఊపాను. నేను ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. పెళ్ళికొడుకు నా ఎదురుగా వస్తున్నాడు. పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు. చాలా అందంగాను పొడుగ్గా కూడా ఉన్నాడు. ఇంత ఆస్తి ఉండి పెళ్ళికొడుకు ఇంత అందంగా ఉండి కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో నాకు మాత్రం అర్థం కాలేదు. ఇన్ని గందరగోళ ఆలోచనలో నా పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు రాత్రి నన్ను తయారు చేసి నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి నన్ను గదిలోనికి పంపారు. నేను భయంగా లోనికి వెళ్ళి కూర్చున్నాను. ఇలా నేను 2 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. అతను రాలేదు. ఆయన వచ్చాక నన్ను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి, నన్నే ఎందుకు చేసుకున్నారు అని అడుగుదామని ఎదురు చూస్తూ ఉన్నాను. 3 గంటలయింది, రాలేదు. తెల్లవారుజాము అయింది, అయినా రాలేదు. తెల్లవారు 6 అయింది. మా అత్త వచ్చి తలుపు కొట్టారు. అప్పటి వరకు ఎదురు చూసి అప్పుడే అలా నిద్రపోతున్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. వెళ్ళి చూసేసరికి మా అత్తయ్య, ఏమమ్మా, అబ్బాయి రాలేదా అని అడిగింది. రాలేదండి అని సమాధానం చెప్పాను.
డ్యూటీ పనిలో పడి రావడానికి లేట్ అయిందేమోనమ్మా, వస్తాడులే, నువ్వేం కంగారు పడకు అని చెప్పింది. టీ పెట్టిస్తాను, కిందకి రా అమ్మా అని నన్ను తీసుకుని వెళ్ళింది. మా అత్తయ్య చాలా మంచిది. నాకు దేనికి లోడ్ చేసేది కాదు. నా అవసరాలన్నీ అడిగి మరీ తీర్చేది. ఇలా చాలా రోజులు గడిచిపోయింది. నేను ఎప్పుడో పెళ్లిలో తప్ప ఆ తర్వాత మా ఆయన మొహం చూసిందే లేదు. మా అత్తయ్య గారిని అడిగాను, అత్తయ్య మీ అబ్బాయి ఒక్కసారి కూడా కనబడలేదేంటి అని. అందుకు ఆమె, ఆ విషయం కన్నా ముందు నీకు ఒక విషయం చెప్పాలని, అదేంటంటే మీ ఆయన నిన్ను కాలేజీలో జాయిన్ చేయడం కోసం వెళ్ళారని, నువ్వు రోజు కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పింది. నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. సాధారణంగా ఇలా ఉన్నోళ్ళు ఎప్పుడూ వాళ్ళ కోడళ్ళు బయటకు పంపించరు. అలాంటిది నన్ను కాలేజీకి చదువుకోవడానికి కూడా పంపిస్తున్నారంటే వీళ్ళెంత మంచివాళ్ళో అనుకున్నాను. రేపటి నుండే నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. ఈరోజు మనం బయటికి వెళ్ళి నీకు కావలసిన వస్తువులన్నీ తీసుకుందాం అని చెప్పింది. నా సంతోషానికి కవదులు లేవు. ఈ సంతోషంలో నేను అడిగిన విషయానికి సమాధానం కూడా మర్చిపోయాను. నేను ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాను. అంతా బాగానే ఉంది. అయినా సరే ఇప్పటికి కూడా మా ఆయన నాకు ఒక్కసారి కూడా కనబడలేదు. ఈసారి మా అత్తయ్యని చాలా గట్టిగా అడగాలని నిర్ణయించుకున్నాను. ఆయన నాకు ఒక్కసారి కూడా కనబడలేదు. అలాంటప్పుడు నాతో పెళ్ళెందుకు చేశారు అని అడిగాను. ఆమె నాతో మాట్లాడేలోపు ఊరి నుండి మా అమ్మ చెల్లెళ్ళు వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే మా నాన్న కూడా వచ్చారు. నేను సంతోషంగా మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీకు బాగయిందా అని అడిగాను. దానికి మా నాన్న, అవునమ్మా, మీ అత్తయ్య గారి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసి నేను తేరుకునే వరకు అన్ని విషయాల్లో ఆవిడ మనకు సహాయం చేశారు అని చెప్పారు. అంతేకాదు మీ చెల్లెలు నలుగురిని మంచి స్కూల్లో కూడా జాయిన్ చేశారని చెప్పాడు. మాకు చేసిన ఈ సహాయాలన్నిటికీ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అని మా అత్తని పట్టుకొని నేను ఏడ్చేశాను. దానికి మా అత్తయ్య, చిన్నపిల్లల ఏంటమ్మా ఏడుపు, మనకు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పు అంది. అంతే బాగానే ఉంది, కానీ ఇంతకీ మా ఆయన విషయం ఏంటి నాకు అర్థం కాలేదు. నేను మా అత్తను మళ్ళీ అడిగాను. ఇది విన్న మా అమ్మ ఏడ్చుకుంటూ, నన్ను క్షమించు తల్లి, మీ నాన్న ఆరోగ్యం కోసం, మీ చెల్లెల చదువుల కోసం నేనే నీకు చెప్పకుండా ఈ పని చేశాను. నేను నీకు చాలా పెద్ద ద్రోహమే చేశాను, నన్ను క్షమించు తల్లి అని ఏడుస్తుంది. ఇంతలో మా ఆయన వచ్చారు. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరించారు. నేను ఆశ్చర్యపోయాను. పెళ్లి చేసుకునే భార్య కోసం ఇన్ని రోజులు రాలేదు, కానీ అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చేసరికి ఆత్రంగా వచ్చారంటే అనుకున్నాను. మా ఆయన మా అమ్మతో, నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను, కానీ మీ అమ్మాయి మాత్రం నా గురించి చాలా సహనంగా ఎదురుచూసింది. ఇకపై నేను ఎలాంటి తప్పులు చేయను, ఏ అమ్మాయితోనూ తిరగను. మీ అమ్మాయి ఎంత గొప్పదంటే నా విషయం తెలుసుకొని కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అన్నిటికీ మించి తన కుటుంబం కోసం చెడు తిరుగులు తిరిగే నన్ను కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటే ఇక మా కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటుందో అనే ఆశతో చేసుకున్నాను. అయితే మా అమ్మ కావాలని నా దగ్గర విషయం దాచి నాకు పెళ్లి చేసిందా అనుకున్నాను. ఏదైతేనేంలే, మొత్తానికి మా ఆయన మారిపోయాడు. మంచి భర్త, మంచి కుటుంబం దొరికింది నాకు. నేను ఇప్పుడు మా కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాను. ఆగండి, వీడియో పూర్తిగా చూశారు కదా, నచ్చిందా? అయితే లైక్ చేయండి. నచ్చలేదా? ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. మీరు ఇలా వీడియో చూసి వెళ్ళిపోతే మీకు నచ్చిందో లేదో నాకు తెలుసుకోవడానికి నా దగ్గర మాయాజాలం, ఇంద్రజాలం ఏమీ లేవు కదా. అందుకే వీడియో నచ్చిందా లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. మర్చిపోయాను, మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.